హలో నిరంజన్. యా హాయ్ మహేష్. స్టార్ట్ చేస్తారా? యా వీ కెన్ స్టార్ట్. 4 days గ్యాప్ వచ్చింది. యా సో వాట్ వీ కెన్ డూ ఈజ్ I have a holidays on Friday, Saturday and Sunday, so we can gear up there. ఓకే ఓకే. నిన్న నాకేమి అదే ఇంటిమెంట్ కూడా చేయలేదు కదా. నేను అదే క్లాస్ కోసం వెయిట్ చేశాను అనమాట ఒక 1 hour. I understand. Actually, నేను బస్సులో ఎక్కా అప్పుడు 7:30కి, so I forgot that. ఓకే ఓకే. Yeah. So we can start. So ఈ రిక్వైర్మెంట్ చూసావా నువ్వు ఒకసారి ఏమన్నా? ఏ రిక్వైర్మెంట్? నేను ఒక డాక్యుమెంట్ పంపించా, పీసీ డిపార్ట్ అని. పీసీ డిపార్ట్. ఓకే ఓకే. చూడలేదు నిరంజన్, చూస్తా. ఇప్పుడు చూడనా తర్వాత చూడండి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూడు ఒకసారి. సో ఓకే ఓకే. సో మనము ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో రిలేషన్ మోడల్, అందులో సెట్ థియరీ అండ్ ప్రిడికేట్ లాజిక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఓకే ఓకే. డేటాబేస్ డిజైన్ డేటాబేస్ ఓవర్వ్యూ ఆఫ్ డేటాబేస్ డిజైన్. మామూలుగా మన డేటాబేస్ ని కంప్లీట్ గా డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేస్తాము అంటే, సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఆ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇనిషియల్ గా రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేస్తాం మనం. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే, సో సపోజ్ మనకి అప్లికేషన్ ఇది అనేది, సో ఈ అప్లికేషన్ అంటే పీసీ డిపార్ట్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ అప్లికేషన్, సో ఈ పీసీ డిపార్ట్ అనేది ఏంటంటే ఆబ్జెక్టివ్. సో ఇనిషియల్ గా ఈ ఆబ్జెక్టివ్ ఏం చెప్తుంది? సో ద పీసీ డిపార్ట్ పోర్టల్ ఇస్ అన్ ఈ-కామర్స్ పోర్టల్, సో wherein users can place orders for the PCs offered on the portal. So the admin manages the list of PCs available and can view the reports of the PC orders collected through the portal. ఓకే ఓకే. సో ఇతనికి ఏంటంటే ఒక అప్లికేషన్ కావాలా. సో ఆ అప్లికేషన్ లో ఏంటి అనేది అంటే, సో సిమిలర్లీ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటాయి కదా, అలా ఒక పీసీ డిపార్ట్ అనేది ఒక ఆన్లైన్ స్టోర్ కావాలంటున్నాడు. సో ఆన్లైన్ స్టోర్ లో ఏంటి, యూజర్స్ వచ్చి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే. సో అందులోనే ఒక అడ్మిన్ పేజ్ కూడా కావాలంటున్నాడు. ఆ అడ్మిన్ పేజ్ ఏంటి అంటే, అందులో ఏవే పీసీస్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు ఏమైనా కొత్త స్టాక్ వచ్చింది అనుకో, సో అతని ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడము ఆ పోర్టల్లో. సో అలాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేయాలన్నట్టు. సో అలాగే అతను ఏవేవైతే ఆర్డర్స్, టోటల్ ఆర్డర్స్, సపోజ్ డేట్ వైజ్ కానీ మంత్ వైజ్ కానీ ఎన్ని ఆర్డర్స్ అయ్యాయో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడాలి అనుకుంటున్నాడు. సో అది అతని ఆబ్జెక్టివ్ అన్నట్టు. సో మనం చేయాల్సిన ఒక అప్లికేషన్ అనేది ఇది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్. సో ఫీచర్స్, సో ఇందులో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది. ఓకే. సో మనము ఏంటి, ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అనలైజ్ చేయాలన్నట్టు. అనలైజ్ చేసి, ఓకే, వన్స్ అనలైజ్ చేశాక ఈ యొక్క అప్లికేషన్ చేయాలంటే, ఈ అప్లికేషన్ కి సపోర్ట్ చేయాలంటే మన డేటాబేస్ లో ఏమేమి డేటా స్టోర్ అవుద్ది అనేది ఐడెంటిఫై చేయాల. ఓకే. అలాగే ఆ అప్లికేషన్ లో ఆ డేటాబేస్ పైన ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా ఐడెంటిఫై చేయాలన్నట్టు. సో ఆ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా డేటాబేస్ పైన ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఇప్పుడు పీసీ డిపార్ట్ అనేది తీసుకుందాం. సో మనకి ఏమేమి డేటా అనేది స్టోర్ చేసుకోవాలి పీసీ డిపార్ట్ లో? సపోజ్ కస్టమర్ ఉన్నాడు, ఒక కస్టమర్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటి, రిజిస్టర్ అవ్వాలా. సో రిజిస్టర్ అయితే యూజర్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటాం మనం. సో యూజర్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం. అలాగే అడ్మిన్ అని కూడా అన్నాడు, అంటే అడ్మినిస్ట్రేటర్స్, ఈ వెబ్సైట్ కి అడ్మినిస్ట్రేటర్స్ ఎవరెవరు, సో అదొక లిస్ట్ కూడా కావాలా. సో అదొక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పీసీ డీటెయిల్స్. సో పీసీ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇచ్చాడు నీట్ గా. సో పీసీ ఫిల్టర్ పీసీస్. సో పీసీలో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రాసెసర్, మెమొరీ ఏంటి, హార్డ్ డ్రైవ్ ఏంటి, ప్రైస్ రేంజ్ ఏంటి, సో అలా మొత్తం రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇచ్చేసాడు ఇతను. సో మనము దాని నుంచి చూసి ఏమేమనేది.
ఓకే, సో కలెక్షన్ ఆఫ్ పీసీస్. సో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక డేటా అనేది కూడా మనకు కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆర్డర్స్. సో ఈ వెబ్సైట్ లో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. సో అదొక ఇన్ఫర్మేషన్. సో ఇలా ఈ అప్లికేషన్ కి ఏమేమి డేటా కావాలనేది ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు మనం ఫస్ట్ ఫేజ్ లో. మనం జరిగే ఫస్ట్ ఫేజ్ ఏంటి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అన్నట్టు. రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మనం ఏమేమి డేటా స్టోర్ చేయాలి డేటాబేస్ లో, దానిపైన ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయి అన్నట్టు. సపోజ్ ఇక్కడ మనం చూసుకున్నాం, ఇప్పుడు డేటా అనేది స్టోర్ చేసుకున్నాం. సపోజ్ యూజర్ నేమ్ ఉన్నాడు, యూజర్ నేమ్ అనేవాడు సపోజ్ ఈ అప్లికేషన్ లో పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవడానికి ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేసాం అనుకో, సో అది ఒక డేటాబేస్ ఆపరేషన్ అన్నట్టు. సో యూజర్ నేమ్ అప్డేట్ అవ్వడానికి. సపోజ్ పీసీ ఏదైనా అడ్మినిస్ట్రేటర్ ని ఎవరైనా, ఇప్పుడు సపోజ్ మహేష్ అనే యూజర్ ని ఆ సైట్ కి అడ్మినిస్ట్రేటర్ గా యాడ్ చేయాలనుకో, అది ఒక ఫంక్షనాలిటీ అన్నట్టు. సో అది కూడా ఒక డేటాబేస్ ఆపరేషన్. సో స్పెసిఫిక్ మహేష్ అనే యూజర్ ని అడ్మిన్ గా యాడ్ చేస్తుంది, అది కూడా ఒక ఆపరేషన్. నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏంటి, డేటాబేస్ లో ఈ స్పెసిఫిక్ కంప్యూటర్ ఈ స్పెసిఫిక్ కస్టమర్ ఇంత ప్రైస్ కి కొన్నాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేస్తున్నాం. సో అది ఒక ఆపరేషన్ అన్నట్టు. సో ఆ ఆపరేషన్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి, అలాగే దానికి రిలేటెడ్ గా డేటా ఏమేమి స్టోర్ అవుతుంది అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద డిజైన్ ఆఫ్ డేటాబేస్. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి కాన్సెప్చువల్ మోడల్. సో కాన్సెప్చువల్ మోడల్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ తీసుకున్నాం. సో ఈ అప్లికేషన్ తీసుకుంటే ఇందులో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నట్టు చూస్తాం అన్నట్టు. సో మనం ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ మోడల్ లో సాల్వ్ చేస్తాం అన్నట్టు. సో ఈ స్పెసిఫిక్ దీంట్లో ఆబ్జెక్ట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నట్టు ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో ఈఆర్ మోడల్లో ఏంటంటే ఎంటిటీస్. సో ఎంటిటీస్ ఐడెంటిఫై చేస్తాం, అలాగే ఎంటిటీస్ యొక్క రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో ఎంటిటీ అండ్ రిలేషన్షిప్ నీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే we will discuss ఈ కాన్సెప్చువల్ మోడల్ లో మనం డిస్కస్ చేద్దాం కాన్సెప్చువల్ డిజైన్ లో. సో ఏంటి, మన అప్లికేషన్ లో ఉన్న ఇన్వాల్వ్ అయి ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, వాటి యొక్క రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇదే తీసుకుందాం. సో ఇది మనకు సింపుల్ గా ఉంది. సో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ ఒక స్టోర్ అయింది, నెక్స్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటది, నెక్స్ట్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఒక ఆర్డర్ కి కస్టమర్ కి ఏంటి రిలేషన్షిప్, సో ఒక ఆర్డర్ అనేవాడు ఎవడో ఒక కస్టమర్ ప్లేస్ చేసి ఉంటాడు, అదొక రిలేషన్షిప్. నెక్స్ట్ ఆర్డర్ కి కంప్యూటర్ కి ఏంటి రిలేషన్షిప్, సో ఆ స్పెసిఫిక్ ఆర్డర్ ఏదో ఒక పీసీ అనేది ఉంటది అన్నట్టు, ఏదో ఒక పీసీ ఆర్డర్ ఉంటది అన్నట్టు ఆ స్పెసిఫిక్ ఆర్డర్ లో. సో అవి రిలేషన్షిప్ అన్నట్టు. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఇప్పటికి కస్టమర్ అనేది ఒక ఆబ్జెక్ట్, పీసీస్ అనేది ఒక ఆబ్జెక్ట్, అడ్మినిస్ట్రేటర్ టేబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఈ ఆర్డర్స్ స్పెసిఫిక్ ఆర్డర్స్ అనేది ఉంది కదా, అదొక రిలేషన్షిప్ అన్నట్టు. ఓకే, సో అలా ఇప్పుడు సింపుల్ గా ఇంకా డీప్ గా మనం స్టూడెంట్స్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎగ్జాంపుల్ చేసుకుందాం అనుకో. సో స్టూడెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, టీచర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, అప్లికేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో రిలేషన్షిప్స్ ఎలా వస్తాయి, a student belongs to specific department. Okay, teacher belongs to specific department. Next suppose next subject అని ఉంటుంది అనుకో, subject again a subject is related to which department, అది కూడా. సో ఈ రిలేషన్షిప్స్ ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో ఈ కాన్సెప్చువల్ మోడల్లో ఏంటి, మనం ఐడెంటిఫై చేసిన రిక్వైర్మెంట్స్ ని, డేటా ఏమేమి అవైలబుల్ కావాలి, దానిపైన ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్స్ అన్నట్టు. సో డేటా ఈజ్ నథింగ్ బట్ ద ఎంటిటీస్ అన్నట్టు. సో ఈ కాన్సెప్చువల్ డిజైన్ లో ఏంటంటే మనం we identify what are the entities and relationship that are present for this enterprise. Okay, which means this application if in this context. Okay, now what information about these entities and relationships should be stored in the database. Okay, suppose if you are taking a student table, student is one object. Okay, so ఏ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ కి సంబంధించి స్టోర్ చేసుకోవాలనేది, సపోజ్ స్టూడెంట్ నేమ్ కావాలి మనకి. ఓకే, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలా, నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ కావాలా. సపోజ్ ఫాదర్ నేమ్ కూడా కొంతమంది ఇంక్లూడ్ చేస్తారు.
ఓకే, మనం ఇప్పుడు సపోజ్ తీసుకున్నాం అనుకో సిబ్లింగ్ నేమ్స్. సో సిబ్లింగ్ నేమ్స్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, యా సో దెన్ ఇప్పుడు తీసుకున్నా కూడా అడ్రస్ తీసుకుంటాం. అడ్రస్ అనేది కూడా అవసరం కస్టమర్ది. నెక్స్ట్ ఫోన్ నంబర్, ఈమెయిల్. సో ఈ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ ఆ ఎంటిటీస్ కి ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి, అలా రిలేషన్షిప్స్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. సపోజ్ స్టూడెంట్ అన్నాడు అనుకో. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ అని తీసుకున్నాం అనుకో. డిపార్ట్మెంట్ లో ఏముంటది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంటది. ఓకే, ఓకే డిపార్ట్మెంట్ నేమ్ ఉంటది. బిలాంగ్స్ టు విచ్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్సా లేకపోతే ఎలక్ట్రానిక్స్ అలా అన్నట్టు. ఓకే ఓకే, సో దిస్ ఇస్ ద డిపార్ట్మెంట్. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అనేది డిపార్ట్మెంట్స్. ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ స్టడీస్ ఇన్ డిపార్ట్మెంట్. సో ఇది ఒక రిలేషన్షిప్ అన్నట్టు, స్టూడెంట్ స్టడీస్ ఇన్ డిపార్ట్మెంట్ అనేది. ఓకే, సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే నిరంజన్, ఇప్పుడు పైన ఉన్నాయి 2 టేబుల్స్, స్టూడెంట్ అనేది ఒక టేబుల్, డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్. యా, దీస్ ఆర్ కాల్డ్ ద ఎంటిటీస్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ద రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో అనదర్ టేబుల్. సో అది ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే, సపోజ్ సో వీ కాల్ ఇట్ యాజ్ లెట్స్ సే స్టూడెంట్ డిపార్ట్మెంట్ సింప్లీ. సో స్టూడెంట్ డిపార్ట్మెంట్ కంటైన్స్ స్టూడెంట్ name, student department. So in this it contains Mahesh. So here it is like, so this table contains the student information. Okay, so this table contains the branch information. Now this specific table contains the relationship. Okay, okay. So if you see this is also another table. Okay. So this is also one table. This is also another one table. So this is called the relationship between these two tables. Yeah. ఇప్పుడు స్టూడెంట్ అనేది డిపార్ట్మెంట్ అనేది టేబుల్స్ అన్నావు కదా, టేబుల్స్ అంటే ఇంకా లైక్ ఎంటిటీస్ కదా. యా, ఎంటిటీస్. ఓకే, ఇంకా ఎంటిటీస్ అన్న స్కీమా అన్న ఒకటేనా? స్కీమా అంటే వేరే మళ్ళీ? స్కీమా ఇస్ ద స్ట్రక్చర్. యాక్చువల్లీ స్కీమా అనేది ఎప్పుడు మాట్లాడతామంటే మనము వి కాల్ ఇట్ ఇన్ ద లాజికల్ డిజైన్. సో లాజికల్ డిజైన్ ఏంటంటే మనం ఇలా ఐడెంటిఫై చేసిన, మనం ఈ మొత్తం ఇట్లా కాన్సెప్చువల్ మోడల్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, చేశాక వాటిని ఏదో ఒక డేటాబేస్ లో క్రియేట్ చేస్తాం కదా, టేబుల్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద లాజికల్ మోడల్. దాన్నే మనము స్కీమా అంటాం. సో యా, స్కీమాకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అది మనం. ఓకే ఓకే, సో ఇనిషియల్లీ వీ డూ దిస్ ప్రాసెస్. సో కాన్సెప్చువల్ డిజైన్. సో నెక్స్ట్ ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్, ఎంటిటీస్ కి ఏం ఇన్ఫర్మేషన్, దాని రిలేషన్షిప్స్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అండ్ వాట్ ఆర్ ద బిజినెస్ రూల్స్ దట్ హోల్డ్. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేది ఏంటి, బిజినెస్ రూల్స్ ఏంటి. ఓకే, సో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అంటే సపోజ్ లెట్స్ టేక్ ఇక్కడ నిరంజన్ అనే అతను ఇంకోసారి ఎంటర్ చేశారు అనుకో. ఓకే, సో ఈ డేటా అనేది డూప్లికేట్ కదా, సో ఇలా ఉండకూడదు అన్నట్టు. ఇదొక ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. ఓకే, నౌ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అండ్ బిజినెస్ రూల్స్ అంటే ఇప్పుడు సపోజ్ నిరంజన్ అనే అతను ఈసీఈలో కూడా ఉన్నాడు అనుకో. సో విచ్ ఇస్ రాంగ్. ఒకే డిపార్ట్మెంట్ లో ఉండగలడు. ఓకే, 1 minute నిరంజన్, మీ అదే అతను కాల్ చేస్తున్నాడు అయితే జన. ఓకే, హలో. ఓకే, యా, గుడ్. వాట్ అబౌట్ యూ? యా. Hey, have I shared my screen? Yeah, from trainer side. No. Yeah.
Yeah, that is no problem. That is no problem. That is no problem. Okay, okay. Okay, okay. Yeah, yeah. He didn't intimate regards class. Okay. Yeah. Okay, okay. Okay. Bye. హలో నిరంజన్. యా యా. ఒక్కసారి ఈ 2 minutes మళ్ళీ వెనక్కి వెళ్తారా? యా ఓకే. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఇదే కదా. యా. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అండ్ బిజినెస్ రూల్స్. సో మనకి ఇప్పుడు ఎంటిటీస్ అనేవి ఉంటాయి కదా. సో ఈ ఎంటిటీస్ ఈ ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్స్ వాటిపైన రూల్స్ అవన్నీ ఉంటాయన్నట్టు. సో టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి, 1-to-1, many-to-many. ఓకే, అవి బిజినెస్ రూల్స్ అంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ వచ్చేటప్పటికి సపోజ్ నిరంజన్ అనే అతను. సో నేను నిరంజన్ అతని స్టూడెంట్ ని ఇంకోసారి ఎంటర్ చేశాను అనుకో ఇందులో. సో ఈ డేటా అనేది డూప్లికేట్ అయిపోద్ది కదా. ఓకే, అవునవును. సో ఏదో సర్నేమ్ అయినా డిఫరెంట్ గా ఉండాలా. సపోజ్ ఈ నేమ్ ఉంటది, సర్నేమ్ కనీసం సర్నేమ్ అయినా డిఫరెంట్ గా ఉండాలా. సో విచ్ మీన్స్ వాళ్ళ స్టూడెంట్ నేమ్స్ డిఫరెన్షియేట్ అవుతాయి అన్నట్టు. సో అలా లేదు అంటే ఈ రెండు డూప్లికేట్ అవుతాయి అన్నట్టు. సపోజ్ ఇలానే ఉందనుకో, సో ఇది డూప్లికేట్ అన్నట్టు. సో విచ్ ఈస్ రాంగ్. సో రూల్స్ వచ్చేటప్పటికి సపోజ్ నిరంజన్ అనే అతను సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, నిరంజన్ అనే అతను సిసి డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఓకే, బట్ సేమ్ యూజర్ సేమ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, సో విచ్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇది బిజినెస్ రూల్స్ అన్నట్టు. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలన్నట్టు మనం ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ a database schema. Okay. In the ER model can be represented pictorially. So schema అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఇక్కడ లాజికల్ డిజైన్ లో మనము జనరల్ గా స్కీమా అంటాం. ఓకే, స్కీమా అనేది ఏంటంటే ఇన్ జనరల్ దట్ ఈస్ అ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ ఎంటిటీ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఆ రిలేషన్షిప్ యొక్క స్ట్రక్చర్. సో డేటాబేస్ లో సిమిలర్ గా వచ్చేటప్పటికి ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్. సో అది దట్ డిఫైన్స్ ద స్కీమా. ఓకే ఓకే ఓకే, సో స్కీమా ఇస్ నథింగ్ బట్ ద స్ట్రక్చర్ అనుకో, సింపుల్ గా స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. సో మనము ఈఆర్ మోడల్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పిక్చోరియల్ గా రిప్రజెంట్ చేస్తాం. సో దట్ వీ విల్ డిస్కస్, మనం ఈ కాన్సెప్చువల్ మోడల్ డిస్కస్ చేస్తాం అన్నట్టు, ఆ పిక్చోరియల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అని. ఓకే, సో మనము ఇలా ఆబ్జెక్ట్స్ వాటి రిలేషన్షిప్స్ అన్ని ఐడెంటిఫై చేశాక సో మనము లాజికల్ మోడల్ లోకి మారుస్తాం అన్నట్టు, రిలేషనల్ స్కీమాలోకి. సో రిలేషనల్ స్కీమా అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ద టేబుల్స్. మన ఏదైనా ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఒరాకిల్ డేటాబేస్ కానీ ఏ డేటాబేస్ తీసుకుంటే ఆ డేటాబేస్ యొక్క టేబుల్స్ లకి. సో రిలేషనల్ స్కీమా అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్, మనం ఏదో ఒక ఆర్డిబిఎంఎస్ యూజ్ చేసి అందులో మారుస్తాం అన్నట్టు ఈ స్ట్రక్చర్స్ మొత్తాన్ని. ఓకే, సో అది సెకండ్ స్టెప్ ఆఫ్ డేటాబేస్ డిజైన్. అది అయిపోయాక థర్డ్ వన్ ఏంటి, లాజికల్ డిజైన్. సో లాజికల్ డిజైన్ అంటే ఏంటి, మనకు లాజికల్లీ ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి లాజికల్ గా కనిపించే మనకి ఏంటి, టేబుల్స్ కనబడతాయి. సో టేబుల్స్ కనబడితే వాటి మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి కనబడతాయి. సో సింపుల్ గా సో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ మోడల్ లో ఐడెంటిఫై చేసిన వాటిని ఎత్తుకెళ్ళి డేటాబేస్ లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం అన్నట్టు. సో నీకు ఒక సింపుల్ స్కీమా చూపిస్తా. సో ఈ కాన్సెప్చువల్ డేటాబేస్ డిజైన్ అంటే కాన్సెప్చువల్ లో మనం ఐడెంటిఫై చేసిన ఎంటిటీస్ రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఎత్తుకెళ్ళి టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ గా మార్చేస్తాం. డేటాబేస్ డిజైన్ ఇంటూ ద డేటా మోడల్ అండర్లయింగ్ డిబిఎంఎస్ చూజన్ ఫర్.
అంటే ఏంటి మన అండర్లైన్ డేటాబేస్ ఏంటి ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అన్నట్టు. సో రిలేషనల్ డేటాబేస్ లో ఏమేమి ఉంటాయి? ఆబ్వియస్లీ టేబుల్స్ ఉంటాయి వాటి మధ్యలో రిలేషన్షిప్స్ ఉంటాయి. సో సింపుల్ ఇఫ్ యూ గో అడ్వెంచర్ 2000 వర్క్స్ తీసుకున్నామంటే సో డేటాబేస్ డయాగ్రామ్స్ ఏవి లేవు. సో working. I have to check this. I think database owner. Okay, I'm running as administrator. Okay, we'll check that. So కాన్సెప్చువల్ డేటాబేస్ లో డిజైన్ ఉన్న వాటిని ఎత్తుకెళ్ళి మనం అండర్లైన్ డేటా మోడల్ లో ఉన్న స్ట్రక్చర్స్ గా మార్చేస్తాం అన్నట్టు. సో దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ప్రాసెస్. సో సింప్లీ ఇఫ్ యూ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్, సో ఇందాక మనము so I'm creating some new database. Yeah. So PC depot. So these are some information when you create. So it will ask for what is the name of the database file, then what is the initial size, so what is the growth of that, and then which file group it is primary, and you can select the other things. So you can create a file groups. Here you can create a file groups and then take that. So this is the primary file group, and this is a new feature in memory optimized data in 2014. So you can add those, and so I'm just simply creating one database. So the concept, this logical design consists of, so you go to the PC depot and you convert the entities. You convert the entities that you created in a conceptual model into the logical design. So which means creating tables like that. Suppose let's say create TABL student. So this identity we'll study about that, and then SID అంటే ఏంటి నిరంజన్? అది సింపుల్ సమ్ ఇంటీజర్ కీ అన్నట్టు జనరేట్ అవుతూ ఉంటది యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. ఓకే ఓకే, యా లైక్ దట్. లేకపోతే SID అనేది తీసేయచ్చు. అంటే SID మనం అనేది ఎందుకు పెట్టుకుంటామంటే సో మనకి ఎలా అంటే వేరే టేబుల్స్ లో రెఫరెన్స్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం కదా ఫారిన్ కీస్, అప్పుడు ఇంటీజర్ కీస్ అనేది ఎప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. సో అందుకోసం మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఓకే ఓకే. సో హియర్ we are giving a student name. So simply I'm taking this. I mean I'm not date of birth. అంతే. సో సింపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇది ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. రైట్. సో we created a student table. Now వాటిని ఏమంటారు? ఆ డేట్, వేర్గారు, ఇంటూ ఐడెంటిటీ అవి చెప్తా. సో ఇవి అట్రిబ్యూట్స్ కదా. సో ఈచ్ అట్రిబ్యూట్ అనేది we discuss about those things. సో I'm just going through ఇది ఈ స్టెప్స్ అన్ని చెప్తున్నాను. సో మనం అవి when we come, సో ఈ ఓవరాల్ గా ఏంటంటే డేటాబేస్ డిజైన్ మనం ఏమేం చేస్తాం అనేది చెప్తున్నాం. సో once we are done with that and we go starting implementing the database, right? So we discuss about all those features. సో ఇవేంటంటే అట్రిబ్యూట్స్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా సమ్ టేబుల్ కి వచ్చేటప్పుడు కాలమ్స్ అన్నట్టు. సో ఈచ్ కాలమ్ కి ఏంటి ఒక డొమైన్ అనేది ఉంటుంది. సో ఆ డొమైన్ అంటే డేటా టైప్.
ఓకే సో ఆ డేటా టైప్ ఏంటి అనేది ఇది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటి, డేటా టైప్ అంటే డేట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది అందులో. సో ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ కి సమ్ రేంజ్ ఉంటుంది, ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. వి డిస్కస్ అబౌట్ దోస్ డేటా టైప్స్ యాజ్ వెల్. ఓకే సో మనం ఇందాక సింపుల్ గా ఏం చూసాం, ఇప్పుడు ఇది కాన్సెప్చువల్ మోడల్ లో స్టూడెంట్, డిపార్ట్మెంట్, ఇది స్టూడెంట్ డిపార్ట్మెంట్. సో ఇది ఒక రిలేషన్షిప్. సో ఇక్కడ కూడా మనం చూసామంటే ఓకే సో హియర్ ఇప్పుడు చూసామంటే ఇక్కడ ఎంప్లాయీ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఉంది. సో స్టూడెంట్ స్టడీస్ ఇన్ డిపార్ట్మెంట్ అని అజ్యూమ్ చేసుకో. సో మన ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ విచ్ ఇస్ కాన్సెప్చువల్ మోడల్ ఎలా డిజైన్ చేస్తామంటే ఇలా డిజైన్ చేస్తాం. సో ఇది స్టూడెంట్ అనేది ఓకే. సో ఈ స్టూడెంట్ కి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటది, సో స్టూడెంట్ కి ఏముంటది ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్ఎన్ నెంబర్, నేమ్, సర్నేమ్ ఉంటది, నేమ్ ఉంటది. ఓకే సో స్టూడెంట్ ఐడి అది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అన్నమాట కీ మనం. సో కొన్ని మనము కాన్సెప్చువల్ మోడల్ లో రిప్రజెంట్ చేయలేము, కొన్ని చేయగలం. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఇక్కడికి ఇందులో మనం డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేసుకుందాం అనుకుందాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఈ టేబుల్లో ఇక్కడ అండర్లైన్ అయి ఉంది. ఇలా అండర్లైన్ అయి ఉంటే ఏంటంటే దట్ రిప్రజెంట్స్ ఏ కీ కాలం. ఓకే కీ కాలం అంటే ఓకే కీ కాలం అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి ఇది లేదనుకుందాం. ఓకే సో కీ కాలం అంటే ఏంటంటే సో నేను ఇక్కడ సో ఇది ప్రైమరీ కీ, ఇది ఒక కైండ్ ఆఫ్ కీ అన్నట్టు. సో నేను ఇదేం క్రియేట్ చేస్తున్నా అంటే నేను చెప్తున్నా యూజర్ కి నాకు సర్నేమ్ నేమ్ యూనిక్ గా ఉండాలి అని. రైట్ సో ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ నేను ఇన్సర్ట్ చేశాను అనుకో ఒక ఎంట్రీ. ఓకే సో నా స్టూడెంట్ లో ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు స్టోర్ అయి ఉంది. ఓకే చింతల మహేష్ అనే ఆ వ్యక్తి ఆల్రెడీ ఉన్నాడు. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసాక వెళ్ళాను అంటే నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ. సో అది కీ అన్నట్టు, కీ వాల్యూ అనేది యూనిక్ గా ఐడెంటిఫై ఆ కీ వాల్యూ అంటే ఏంటంటే ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఎ రో. సో చింతల మహేష్ అనేది ఒక రోన్ ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు స్పెసిఫిక్ గా. సో ఇది డూప్లికేట్ ఉండకూడదు అన్నట్టు. ఓకే ఓకే సో కీ అనేది అదే అన్నట్టు. సో కీ ఏంటంటే ఆ కీ యూజ్ చేసి కీ డెఫినేషన్ ఏంటంటే కీ అనేది ఆ రోని, సో ఆ కీ తీసుకుంటే నువ్వు రోని మొత్తాన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు సపోజ్ నీకు పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు, సో ఇప్పుడు అడ్వెంచర్ వర్క్స్కి వెళ్ళాము అనుకో, టేబుల్స్. సో ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం అనుకో, ఎంప్లాయీ టేబుల్లో ఈ ఐడి అనేది ప్రైమరీ కీ. సో నేమ్ అనేది కూడా ప్రైమరీ కీ. ఓకే సో ఈ రెండు కలిసి ప్రైమరీ కీ అన్నట్టు. ఇందులో కీస్ వెళ్ళామనుకో ప్రైమరీ కీ అనేది ఉంది. సో ఈ ప్రైమరీ కీ చూసామంటే ఐడి నేమ్ ఈ రెండింటి మీద క్రియేట్ అయి ఉంది. ఓకే ఓకే యా సో ఈ ఐడి నేమ్ అనేది తీసుకుంటే, సో ఎంప్లాయీ టేబుల్ లో మనకి ఎన్నో కాలమ్స్ ఉండొచ్చు, చాలా కాలమ్స్. ఓకే సారీ దీంట్లో కాదు. ఓకే వీ క్రియేటెడ్ దిస్ రైట్. లెట్స్ టేక్ ద హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ. ఓకే హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ తీసుకున్నాం. ఇందులో చూసామంటే బిజినెస్ ఎంటిటీ ఐడి అనేది ప్రైమరీ కీగా ఉంది. ఓకే
సో ఇప్పుడు నేను ఏంటంటే సో నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను జస్ట్ ఈ నంబర్ తీసుకుంటే ఈ రో మొత్తం యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 4 అనే నంబరు ఇంకెక్కడ ఉండదు అన్నట్టు. ఓకే ఓకే. సో అలా యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ చూడు, నువ్వు ఉన్నావు సిఎస్సి, సపోజ్ మన కాలేజ్ ఉంది, మొత్తం కాలేజ్ లో నీ రోల్ నంబర్ ఉంటది. సో నీ రోల్ నంబర్ ఏంటి, నేను ఐడెంటిఫై చేయాలంటే నీ రోల్ నంబర్ ఒకటి ఉంటే నేను యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు కాలేజ్ మొత్తంలో. సో అలా అలా నీ రోల్ నంబర్ ఉంటది, దట్ ఈస్ కాల్డ్ ద కీ. ఓకే. సో అలా చాలా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఆఫీస్ తీసుకున్నాం అనుకో, మీ ఆఫీస్ లో కూడా నీ ఈమెయిల్ ఐడి నీకు ఒకటే ఉంటది, నీ ఈమెయిల్ ఐడి ఎవరికే ఉండదు. ఓకే. సో అట్లాంటి సో ఈ ఈమెయిల్ ఐడి కూడా యూనికే. సో దాన్ని యూజ్ చేసి నేను యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ప్రైమరీ కీ అనే ఈ 2 కీస్ లో నుంచి ఏదో ఒకదాన్ని ప్రైమరీ కీగా సెలెక్ట్ చేస్తాం మనం. ప్రైమరీ కీగా సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఆ ప్రైమరీ కీ బేస్ మీద డేటా అనేది స్టోర్ అవుతుంది, సార్ట్ అయి స్టోర్ అవుతుంది ప్రైమరీ కీ యూజ్ చేస్తే. ఓకే ఓకే. సో దట్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. ఇనిషియల్ గా నేను ఇక్కడ జస్ట్ స్టార్ట్ చేశాను నీకు, అంటే సింపుల్ గా ఎలా జరుగుతుంది కాన్సెప్చువల్ మోడల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నట్టు. ఓకే. యా. సో మనం స్టూడెంట్ క్రియేట్ చేసాం, మనం డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో నౌ varchar of 3. ఓకే. సో ఇందులో డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ చేసాం మనం ఒకటి. ఓకే. నౌ ఇంకోటి ఇక్కడ రిలేషన్షిప్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ డిపార్ట్మెంట్, అంటే స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ చెందినోడని. సో ఇక్కడ మనం ఏంటి స్టూడెంట్ సర్నేమ్. సో ఈ 2 కీస్ అన్నట్టు, స్టూడెంట్ టేబుల్ నుంచి ఈ 2 కీస్ అన్నట్టు. ఓకే. సో డిపార్ట్మెంట్ నుంచి ఈ 2 కీస్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూసామంటే ఇది స్టూడెంట్ డిపార్ట్మెంట్. ఓకే. ఇందులో మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు, లైక్ సిన్స్ అనుకో. సిన్స్ అంటే డిఓబి, ఎప్పటి నుంచి, డిఓబి కాదు, డేట్ కాలం. ఓకే. ఎప్పటి నుంచి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నాడని. ఓకే. సో నౌ ఇప్పుడు చూసావంటే ఇక్కడ నువ్వు మనకి రిలేషన్ ఉంది అన్నట్టు. ఇది ఈ స్టూడెంట్ డిపార్ట్మెంట్ అనేది ఏంటి, రిలేషన్షిప్ కదా. సో ఈ రిలేషన్షిప్ ఏంటి, స్టూడెంట్ డిపార్ట్మెంట్ రెండింటితో ఉంది. ఓకే. ఇందులో కీ కాలం ఏంటి, ఈ స్పెసిఫిక్ దాంట్లో కీ ఏంటి, కీ 1 minute, డేటే కదా, సిన్స్ డేటే కదా. సర్నేమా, సిన్స్ డేట్ అంటే ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ కి, అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ కి డిపార్ట్మెంట్స్ కి ఒకే డేట్ ఉండొచ్చు, జాయినింగ్ డేట్. అవును, మేబీ సర్నేమ్. ఇంకా అక్కడ ప్రైమరీకి లేదు, ఇప్పుడు నువ్వు ఎంటర్ చేసిన వాటిలో సర్నేమ్ కామన్ గా ఉండొచ్చు, నేమ్ కామన్ గా ఉండొచ్చు, డిపార్ట్మెంట్ కోడ్ కామన్, డిపార్ట్మెంట్ కోడ్ అన్న ఈసీఎస్ఏ మాక్సిమం. ఈ మూడు కలిపి కీగా ఫామ్ అవుతాయి అన్నట్టు దీనికి. సో సింపుల్ గా గుడ్డి గుర్తు ఏంటంటే రిలేషన్షిప్ టేబుల్ ఎప్పుడు ఏంటంటే వేరే ఎంటిటీస్ లో ఏమేమి కాలమ్స్ ఉంటాయో అవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఒక కీ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు చూసామంటే మనం స్టూడెంట్ టేబుల్ నుంచి ఈ 2 తీసుకున్నాం, డిపార్ట్మెంట్ నుంచి ఇది తీసుకున్నాం. సో ఈ 2 కలిపి ప్రైమరీ కీగా ఫామ్ అవుతాయి అన్నట్టు. ఓకే. కన్స్ట్రైంట్ పీ కీ స్టూడెంట్ డిపార్ట్మెంట్ ప్రైమరీ కీ సర్నేమ్, నేమ్, డిపార్ట్మెంట్ కోడ్. ఓకే. ప్రైమరీ కీ డిఫైన్ చేసాం మనం, ఈ టేబుల్ కి కీ డిఫైన్ చేసాం. ఓకే. నౌ మనం రిలేషన్షిప్ డిఫైన్ చేసామా, రిలేషన్షిప్ డిఫైన్ చేయాలి అన్నట్టు. సో రిలేషన్షిప్ ఎలా డిఫైన్ చేయాలంటే కన్స్ట్రైంట్ అన్నావు కదా, కన్స్ట్రైంట్ అంటే అసలు ఏంటి అలాగా?
ఇప్పుడు వేర్కార్ అంటే ఓకే డిజిట్స్ లిమిట్ 10 వరకు అనుకో, వేర్కార్ అంటే 3 వరకు, డేట్ ఓకే. కన్స్ట్రైంట్ ఏంటి? నో కన్స్ట్రైంట్ అంటే ఇప్పుడు దట్స్ వాట్ రైట్. సో కన్స్ట్రైంట్ అంటే ప్రైమరీకి కన్స్ట్రైంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, మనం అవన్నీ డిస్కస్ చేస్తాం ఓకే ఫర్దర్ గా. సో ప్రైమరీకి కన్స్ట్రైంట్ అంటే ఏంటి, డూప్లికేట్ ని ఎంటర్ చేయకుండా కాపాడుతుంది అన్నట్టు. ఓకే ఓకే మనం ఇందాక చూసాం కదా, ఇప్పుడు నేనేం ఆల్రెడీ ఉంది, సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసేకెళ్తే ఏం చూపిస్తుంది, నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో విచ్ మీన్స్ అదొక కన్స్ట్రైంట్. ఈ కన్స్ట్రైంట్ నీకు డూప్లికేట్స్ ఎంటర్ కాకుండా కాపాడుతుంది అన్నట్టు. కన్స్ట్రైంట్ ఈజ్ ఎ కండిషన్ విచ్ కీప్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. ఓకే సో నీ డేటాని కరెక్ట్ గా పెడతావు అన్నట్టు. అంటే కన్స్ట్రైంట్ అంటే ఏంది, ఏదైనా ఒక చెక్ చేస్తావు అన్నట్టు. చెక్ చేయనట్టు, సెక్యూరిటీ చెక్ అన్నట్టు. ఓకే ఓకే జనరల్ గా ఏంటి కన్స్ట్రైంట్ అంటే చెకింగ్ అన్నట్టు. ఏదైనా వైలేట్ అవుతుంటే దాన్ని చెక్ చేసి వైలేట్ కాకుండా చూసుకుంటది అన్నట్టు. ఓకే ఓకే సో ప్రైమరీ కీ అనేది వన్ ఆఫ్ కన్స్ట్రైంట్. ఇంకోటి ఫారిన్ కీ అనేది కూడా అనదర్ కన్స్ట్రైంట్. సో ఫారిన్ కీ అంటే ఏంటి, డిఫరెంట్ ఫారిన్ కీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఫారిన్ కీ ఓకే. యా ఈ ఫారిన్ కీ అంటే ఏంటంటే ఫారిన్ కీ రెఫరెన్సెస్. సో ఇది స్టూడెంట్ టేబుల్ ని రెఫర్ చేస్తుంది, అంటే స్టూడెంట్ టేబుల్ తో రిలేట్ అయి ఉంది అని. దేని మీద రిలేట్ అయి ఉంది, సర్నేమ్, నేమ్. ఓకే యా సో ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంది అన్నట్టు. ఓకే ఓకే 1 second man, I forgot the syntax I think. Student of actual గా సో ఫారిన్ కీ ఓకే references foreign key of PID references student. One second. Okay, anyway, just add it. సో ఇదేంటి, ఒక స్టూడెంట్ టేబుల్ కి రిలేట్ అయి ఉంది అన్నట్టు. సో ఇంకోటి ఏంటి, డిపార్ట్మెంట్ టేబుల్ కి రిలేట్ అయి ఉంది అన్నట్టు. సో డిపార్ట్మెంట్ కి ఏంటి, డిపార్ట్మెంట్ కోడ్ సెకండ్ రోలో ప్రైమరీకి అని చెప్పి సర్నేమ్, నేమ్, డిపార్ట్మెంట్ కోడ్ ఇచ్చారు కదా. ఆ ప్రైమరీ అదే జనరేట్ చేసి దాని నెంబర్ ని, అది నెంబర్ అయినా ఏదైనా జనరేట్ చేయదు. అది ఎందుకనేది నేను చెప్తా. సో సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసా ఇది. ఓకే అచ్చా డూప్లికేట్ నేమ్స్. ఓకే సో నేను డిపార్ట్మెంట్ మీద దీని మీద క్రియేట్ చేసా. నో ప్రైమరీ కేర్ క్యాండిడేట్ కి రెఫరెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే యాక్చువల్గా మనము ఈ ఫారిన్ కి అప్లై చేస్తున్నాం కదా. సో ఫారిన్ కి అప్లై చేసేటప్పుడు ఏంటంటే అది ఈ స్పెసిఫిక్ కాలం అనేది ప్రైమరీ కి అయి ఉండాలి దీంట్లో. ఓకే ఓకే సో నౌ విల్ డిస్కస్ అబౌట్ దట్. సో ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ ఇచ్చాను అనుకో. సో నాకు ఒక రిలేషన్షిప్ క్రియేట్ అయింది అన్నట్టు మనకు. సో ఇప్పుడు నేను వెళ్ళి డేటాబేస్ లో చెక్ చేస్తానంటే, సో లెట్స్ గో హియర్ టు ద స్పెసిఫిక్ పీసీ రిపోర్ట్ డేటాబేస్. డేటాబేస్ డయాగ్రామ్. సో డేటాబేస్ డయాగ్రామ్ మనం ఇందాక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ లో డిస్కస్ చేసాం కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ మనకు క్రియేట్ అవుతాయి అన్నట్టు ఇక్కడ. సో మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మనకు. సో సీ దిస్. ఓకే సో ఇది స్టూడెంట్, ఇది డిపార్ట్మెంట్, ఇది రిలేషన్షిప్. సిమిలర్లీ వాట్ వీ హ్యావ్ ఇన్ ద this is student, this is department, this is the studies, student studies in which department.
సిన్స్. ఓ ఓకే, సో ఇప్పుడు చూసామంటే ఇందులో సిన్స్ అనేది ఉంది మనకి. దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్ ఆఫ్ రిలేషన్షిప్. యా ఓకే, దిస్ ఇస్ ద డిపార్ట్మెంట్ ఎంటిటీ, దిస్ ఇస్ ద స్టూడెంట్ ఎంటిటీ, అండ్ దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్. వి గాట్ ఇట్ రైట్. సో ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి చూసావా. సో ఈ రిలేషన్షిప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నట్టు. సో దట్ వి డిస్కస్. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ లాజికల్ డిజైన్. మనం ఇందాక కాన్సెప్చువల్ డిజైన్ లో దీన్ని చేసాము. దీన్ని ఎత్తుకెళ్ళి సో ఈ కాన్సెప్చువల్ డిజైన్ ఎత్తుకెళ్ళి మనం ఏం చేసాం, లాజికల్ డిజైన్ గా టేబుల్ గా కన్వర్ట్ చేసాం, ఇక్కడ టేబుల్స్ గా క్రియేట్ చేసాం RDBMS లో, అండ్ రిలేషన్షిప్స్ యాజ్ వెల్. సో దట్ ఈస్ హౌ వి కన్వర్ట్ కాన్సెప్చువల్ మోడల్ ఇంటూ అండర్లైన్ DBMS tables. నెక్స్ట్ స్కీమా రిఫైన్మెంట్. సో స్కీమా రిఫైన్మెంట్ లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సో బేసిక్ గా స్కీమా రిఫైన్మెంట్ అనేవి ఎందుకు చేస్తామంటే, మన ఈ రిలేషనల్ స్కీమా అంటే ఈ రిలేషనల్ టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ రిలేషనల్ టేబుల్స్ లో రిడెండెన్సీ ఉంటుంది అన్నట్టు. సో రిడెండెన్సీ అంటే డూప్లికేట్. సో ఆ డూప్లికేట్స్ ని తీసేయడానికి ఇంకోటి అనామలీస్ ఉంటాయి అన్నట్టు. సో అనామలీస్ అనేది ఏంటంటే, నువ్వు డేటా ఒక టేబుల్ లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ, డిలీట్ చేసినప్పుడు కానీ, అప్డేట్ చేసినప్పుడు కానీ, సో ఆ అనామలీస్ ఆ రిడెండెన్సీ తీయడానికి నువ్వు నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తావు అన్నట్టు. అది నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సపోజ్ నా దగ్గర మార్క్స్ అనే టేబుల్ ఒకటి ఉందనుకో. ఓకే, సో నా దగ్గర స్టూడెంట్ నేమ్, ఓకే, స్టూడెంట్ అడ్రస్, సబ్జెక్ట్, మార్క్స్, టోటల్. ఓకే, ఇది నాది ఒక టేబుల్. ఓకే ఓకే, సో ఈ టేబుల్ తీసుకున్నామంటే సో ఇలా తీసుకున్నాం అనుకో. So this is your information. Okay. Now think ఇక్కడ చూడు ఒకసారి. సో ఇది మామూలుగా ఇదేంటి, మార్క్స్ అంటే అకాడమిక్ మార్క్స్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకే, సో జనరల్ గా ఇనిషియల్ గా డేటాబేస్ లో టేబుల్ ఇలా డిజైన్ అయి ఉంది అనుకో. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూసాం అనుకో, ఈ రెండు ఏంటి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే, సో ఇదంతా మార్క్స్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకే, సో రిడెండెన్సీ ఏంటంటే, ఇప్పుడు చూడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంతా రిపీట్ అయి ఉంది. అవును. ఓకే, సో ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా రిపీట్ అయి ఉంది. ఓకే, థింక్ అబౌట్ సిచ్యుయేషన్. ఇక్కడ నీ దగ్గర 20 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, 20 కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ కి సంబంధించినవే ఉన్నాయి. ఓకే ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ నీకు ఇక్కడ 4 రోసే ఉన్నాయి. 4 కాకుండా సపోజ్ 100 రోస్ ఉన్నాయి అనుకో. ఓకే, ఇలా. సో ఇప్పుడు నేను జస్ట్ సపోజ్ మహేష్ అనే ఒక అడ్రస్ ని ఇండియాకి చేంజ్ చేయాలనుకో. సో నేనేం చేంజ్ చేయాలి ఇక్కడ, అన్నిట్లోనే చేంజ్ చేయాలి. విల్ కమ్ టు దట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రిడెండెన్సీ కదా ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఈ రిడెండెన్సీని పోగొట్టాలి మనం. అట్ ద సేమ్ అంటే డేటా డూప్లికేట్ గా స్టోర్ అయి ఉంది. అట్ ద సేమ్ టైం అనామలీస్ చెప్తా చూడు. సపోజ్ నేను స్టూడెంట్ మహేష్ అనే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలా. సో నేనేం చేయాలా, ప్రతి ఒక్క దగ్గర పోయి అప్డేట్ చేయాలా. ఎక్కడైతే ఉన్నాయో మొత్తం దగ్గర వెళ్ళి అప్డేట్ చేయాలి. రైట్. సో ఇది అప్డేట్ కి మనకి మొత్తం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, నౌ టేక్ ద అనదర్ సినారియో. నేను మహేష్ అనే యూజర్ ని డిలీట్ చేయాలా, అంటే మార్క్స్ మాత్రం డిలీట్ చేయాలా. ఓకే, సో మార్క్స్ డిలీట్ చేసినప్పుడు నేను ఏమైంది, సపోజ్ ఈ రోస్ అనేది డిలీట్ చేసేసాను అనుకో. సారీ, ఈ రోస్ అనేది నేను డిలీట్ చేసేసాను అనుకో, నాకు మార్క్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మహేష్ అనే స్టూడెంట్ కూడా డిలీట్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోతుంది. రైట్. ఓకే, సో అది డిలీట్ అనామలీ అన్నట్టు. ఓకే,
సపోజ్ నువ్వు జస్ట్ ఇప్పుడు మహేష్ కే ఇంకొక సెమిస్టర్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ యాడ్ చేయాలి. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతా డూప్లికేట్ ఇన్సర్ట్ చేస్తున్నావు. ఓకే రైట్. సో మనం దీన్ని ఎలా ఫిక్స్ చేస్తామంటే ఇష్యూని, ఓకే, సో సిమిలర్ గా స్టూడెంట్ మార్క్స్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో క్రియేట్ చేశాక ఇక్కడ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాం, స్టూడెంట్ అనే టేబుల్. ఓకే, ఇందులో స్టూడెంట్ ఐడి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మహేష్ USA 1. రైట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సింపుల్ గా ఇక్కడ ఏముంది, మహేష్ అని ఉంది కదా. రైట్. సో నేను సింపుల్ గా ఒక ఫార్ములా రాస్తా ఇక్కడ. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ డైరెక్ట్. సో స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అన్నట్టు. యా ఓకే, ఓకే, సో సారీ. ఓకే, సో ఇక్కడ రావట్లేదు ఇన్ఫర్మేషన్ ఇది. సో సో ఇదేంటంటే ఇప్పుడు సో మొత్తం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ స్టూడెంట్ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసామనుకో ఇన్ఫర్మేషన్ అనేది ఇది రిపీట్ అవ్వట్లే. ఓకే, రైట్. సో మనం ఏంటి ఇక్కడ, సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇందాక మనం అప్డేట్ డిలీట్స్ అవన్నీ చూసాం కదా. యా సో ఇప్పుడు సపోజ్ నేను మహేష్ ది చేంజ్ చేయాలనుకో, ఒక దగ్గర చేంజ్ చేస్తే సరిపోద్ది, ఇక్కడంతా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సపోజ్ నేను ఇక్కడ మార్క్స్ డిలీట్ చేయాలనుకో, మహేష్ కి సంబంధించినవి, మహేష్ యూజర్ అనేది డిలీట్ చేయాల్సిన అవసరం లేదు స్టిల్. ఓకే ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ సపోజ్ మహేష్ కి మార్క్స్ ఎంటర్ చేయాలనుకో, ఇంకో 6 నిరంజన్ అనే వాటికి మార్క్స్ ఎంటర్ చేయాలనుకో, సో నేను మళ్ళీ మొత్తం యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్క్స్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోద్ది, ఐడి ఒకటి ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో ఇది నార్మలైజేషన్ అన్నట్టు. సో నార్మలైజేషన్ అనేది ఏంటంటే మెయిన్ డేటా రిడెండెన్సీని అనామలీస్ ని తీసేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. సో మనం ఫస్ట్ డిజైన్ చేస్తాం ఇలా టేబుల్స్ అన్ని. ఓకే, ఇలా టేబుల్స్ అన్ని డిజైన్ చేస్తాం, చేశాక అలా ఉన్న రిడెండెన్సీస్ అన్నింటిని అనామలీస్ రిడెండెన్సీస్ ని తీసేస్తాం అన్నట్టు. సో ఆ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ నార్మలైజేషన్ అన్నట్టు. సో అవి డిఫరెంట్ 4 to 5 నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫిజికల్ డేటాబేస్ ట్యూనింగ్. ఓకే, సో మనం సింప్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో మనము సపోజ్ మనం ఇప్పుడు ఉన్నాము. ఓకే, సో మన దగ్గర ఈ ఇండెక్స్ లేదనుకో, టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, నేను ఇప్పుడు అడ్మిన్ డాష్ బోర్డ్కి వెళ్ళాలా. సో నేను జనరల్ గా ఎలా వెళ్తా చూసుకుంటా, ఇలా చూసుకుంటా వెళ్తా ఎక్కడుంది అడ్మిన్ డాష్ బోర్డ్ అనేది. ఓకే, రైట్. సో సపోజ్ నా దగ్గర అదే
సపోజ్ నా దగ్గర అదే ఈ ఇండెక్స్ ఉంది అనుకో, నేనేం చేస్తా, అడ్మిన్ డాష్ బోర్డ్ అనేది 6th పేజ్ లో ఉంది. సో డైరెక్ట్ కంట్రోల్ జీ కొట్టి గో టు పేజ్ నంబర్ 6, సింపుల్ గా వెళ్ళిపోవచ్చు కదా అక్కడికి. అవునవును. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ డేటాబేస్ డిజైన్ అండ్ ట్యూనింగ్. సో మనం ఉన్న డేటాబేస్ ని అంటే టేబుల్స్ అవన్నిటిని రిఫైన్ చేస్తాం అన్నట్టు. అందులో ఎగ్జాంపుల్ ఏంటి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి ఇప్పుడు చెప్పారు కదా, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు కదా, ఎలాగా? అది ఎలాగా అంటే మనం ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాం. సో ఆ ఇండెక్సెస్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. సపోజ్ సర్నేమ్ నేమ్ మీద ఇండెక్స్ క్రియేట్ అయింది అనుకో మనకు. ఇక్కడ నేను సర్నేమ్ నేమ్ మీద ఇండెక్స్ క్రియేట్ చేశా కదా. ఓకే, సో సపోజ్ ఇప్పుడు నేను దీని యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూస్తాను. ఇప్పుడు చూసాను అనుకో, క్లస్టర్డ్ ఇండెక్స్ స్కాన్ అనేది జరుగుతుంది ఇక్కడ. స్కాన్ అంటే ఏంటి, మొత్తం టేబుల్ ని ఇలా చూసుకుంటూ పోవడం అన్నట్టు. ఓకే. సీక్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అన్నట్టు. సో సపోజ్ వేర్ ఇప్పుడు ఇది చూసాం అనుకో, ఈ ఎంట్రీ ఇక్కడ ఇండెక్స్ స్కాన్ అనేది యూజ్ చేసింది. ఓకే. సపోజ్ ఇక్కడ ఎందుకు స్కాన్ యూజ్ చేస్తుంది అంటే, మేబీ రికార్డ్స్ నంబర్ ఆఫ్, ఇక్కడ చూడు ఇండెక్స్ సీక్ చూసావా, ఇందాక మనం యూజ్ చేసాము, ఇది ఇండెక్స్. సారీ, ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూసాం అనుకో. సో ఇక్కడ మనం యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూద్దాం. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ఇండెక్స్ స్కాన్ జరుగుతుంది. సపోజ్ నేను ఇండెక్స్, సో ఇది ప్రైమరీకి క్రియేట్ చేశాం కదా ఇండెక్స్. ఓకే, సర్నేమ్ నేమ్ మీద. సో నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నా, సర్నేమ్ నేమ్ 2. సో ఇప్పుడు చూసావంటే నువ్వు ఎగ్జిక్యూషన్ ప్లాన్ సీక్ జరుగుతుంది ఇక్కడ అంటూ ఈ ఇండెక్స్ ని తీసుకుంటుంది. ఓకే, దాని ద్వారా అక్కడికి వెళ్తుంది డైరెక్ట్. ఓకే, అక్కడికి వెళ్ళి తెస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, సపోజ్ నీ దగ్గర సమ్ 1 crore రికార్డ్స్ ఉన్నాయనుకో, 1 crore రికార్డ్స్, అప్పుడు నీకు తేడా తెలుస్తుంది డేటా తెచ్చుకోవడం అనేది. ఓకే, రైట్. సో దట్ ఈస్, సో సింపుల్ గా చెప్పాలంటే నీకు ఎలా అంటే, సపోజ్ ఒక 1000 రికార్డ్స్ ఉంటే ఎంటర్ అయితే తెలుస్తుంది నీకు. లెట్స్ చెక్ దట్, వీ కెన్ షో దట్. పర్ఫార్మెన్స్ లో అవన్నీ చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఒక సపరేట్ ఏరియా, అది ఆ ఏరియాని డిస్కస్ చేయాలి సపరేట్ గా. అట్లా ఇప్పుడు నేను ఒక్కోటి నీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తే ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ నాట్, నీకు అండర్స్టాండ్ అవ్వదు ఒకేసారి అన్నట్టు. ఐ కెన్ నాట్ ఇమాజిన్. సో అది, సో అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ డిజైన్. సో అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ డిజైన్ అనేది ఏంటంటే, డిఫరెంట్ అప్లికేషన్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అవసరం వస్తుంది అన్నట్టు. సో మనం డేటాబేస్, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, డేటాబేస్ డిజైన్ చేసాం. సో మనకి సెక్యూరిటీ కావాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే మనం ఇందాక అడ్మిన్ డాష్ బోర్డ్ అని చెప్పాము, అది కూడా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ ని అసలు ఏ యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలా, సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఏ యూజర్ కి యాక్సెస్ ఇవ్వకూడదు. ఓకే, సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అన్నట్టు. సో ఆ సెక్యూరిటీ అనేది ఈ అప్లికేషన్ సెక్యూరిటీలో వస్తుంది, అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ డిజైన్. సో ఇది అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాం మనం అన్నట్టు. ఓకే ఓకే, సో నౌ దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ డిజైన్. సో మనం స్పెసిఫిక్ గా ఇన్ డీటెయిల్ గా ఈఆర్ మోడల్ లో ఏమేమి ఉంటాయని తెలుసుకుందాం. 1 second. హలో, ఓకే, సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్కి వచ్చేటప్పటికి, సో ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మనం ఏమేమి డిజైన్ చేస్తాం అనేది. సో ఇనిషియల్ గా ఎంటిటీ అన్నట్టు. సో ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీ ఇస్ ఎ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, సో విచ్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ద అదర్ ఆబ్జెక్ట్స్. ఓకే ఓకే,
సో ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ అనేది తీసుకున్నాం అనుకో, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ మనకి. యా సో అలాగే డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంటిటీ, రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ మన అప్లికేషన్ లో. సో విచ్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ద అదర్ ఆబ్జెక్ట్. డిపార్ట్మెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు స్టూడెంట్, స్టూడెంట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్. అంటే ఏంటి, నువ్వు స్టూడెంట్ ని డిపార్ట్మెంట్ ని ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయలేవు అన్నట్టు. యా ఓకే, సో an entity is described as it is described using set of attributes. సో ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ అనేది తీసుకున్నాం అనుకో, సో ఎంప్లాయీకి సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ద అట్రిబ్యూట్. యా సో అట్రిబ్యూట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎంటిటీ. ఓకే, నేమ్ ఈస్ ద ఎంప్లాయీ నేమ్. సో సమ్ ఐఓటీ, సో లెట్స్ సే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉందనుకో, సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఒక ఇది. సో సిమిలర్లీ లైక్ దట్. ఓకే, సో అవి అట్రిబ్యూట్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్ అంటే ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎంటిటీస్ అన్నిటినీ కలిసిన గ్రూప్ ని మనం ఎంటిటీ సెట్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక స్టూడెంట్ అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, సో ఈఆర్ మోడల్ ఏంటి, స్టూడెంట్స్ అనేది ఒక ఎంటిటీ సెట్ అన్నట్టు. సో అందులో ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి. సో ఇందాక చింతల మహేష్ అనే స్టూడెంట్ ఉన్నాడు, సో ఇప్పుడు నిరంజన్ అనే స్టూడెంట్ స్టోర్ అవుతున్నాడు అందులో. సో దట్స్ వాట్. సో ఇది ఈ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని కలెక్షన్ ఆఫ్ ఆల్ ది ఎంటిటీస్ ఈస్ కాల్డ్ ఎంటిటీ సెట్. ఓకే, ఓకే, సో ఆల్ ఎంటిటీస్ ఇన్ ద ఎంటిటీ సెట్ హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు చూసామంటే ఈ ఈ సో ఇప్పుడు ఇందులో చూసామంటే ఈచ్ ఎంటిటీకి, సో ఈచ్ ఎంటిటీకి అన్ని సర్నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, డిఓబి అనేది ఒక అట్రిబ్యూట్. సో ఈచ్ ఎంటిటీకి అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ప్రతి ఒక్క దానికి సేమ్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఈచ్ ఎంటిటీ సెట్ హ్యాస్ ఏ కీ. సో కీ అనేది మనం ఇందాక డిస్క్రైబ్ చేసాం. కీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యూనిక్లీ ఐడెంటిఫై ద ఎంటిటీ. ఓకే, సో సపోజ్ ఇక్కడ డిస్కస్ చేద్దాం మనం. ఈ స్టూడెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే ఏంటి, సర్నేమ్ నేమ్ రెండు కలిపితే స్టూడెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసాం అనుకో, సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకో, సపోజ్ నేను ఇంకొక ఎంటర్ చేస్తున్నా. ఇంకొక ఎంట్రీ ఎలా ఎంటర్ చేస్తున్నా అంటే, సో ఇలా ఎంటర్ చేస్తున్నా అనుకో, 2 rows పెట్టాయా. ఓకే, సో ఇప్పుడు చూడు, నేను డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం తీసుకుంటే, సో నేను రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయగలనా, చేయలేను. అదే నేను సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కాలం తీసుకుంటే చేయగలనా, చేయలేను. ఎందుకంటే 2 rows ఉన్నాయి. సో నేను అదే నేమ్ ఒకటే తీసుకుంటే చేయగలనా, చేయలేను. సర్నేమ్ ఒకటే తీసుకుంటే చేయగలనా, చేయగలను. కానీ బట్ ఇంకొక దాంట్లో ఏంటి, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇలా కూడా ఉండొచ్చు. సో అప్పుడు సర్నేమ్ ఒకటే తీసుకుంటే కూడా చేయలేము. సో ఇప్పుడు యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే ఈ 2 అట్రిబ్యూట్స్ కావాలా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈచ్ ఎంటిటీ సెట్ హ్యాస్ ఎ కీ. ఆ కీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యూనిక్లీ ఐడెంటిఫై ద ఎంటిటీ. ఓకే, సో ఈచ్ అట్రిబ్యూట్ హ్యాస్ ఎ డొమైన్. సో డొమైన్ అంటే ఏంటంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ అన్నట్టు. సో డొమైన్ అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్ అప్లికబుల్ ఫర్ ద స్పెసిఫిక్ డేటా టైప్. సో ఇప్పుడు ఇంటిజర్ అనేది ఒక డొమైన్, varchar అంటే వేరియబుల్ క్యారెక్టర్ బైట్స్ అన్నట్టు. సో డేట్ అనేది ఒక డేటా టైప్. సో ఆ డొమైన్ లో ఏంటి, ఏమేమి వాల్యూస్ అప్లికబుల్ అవుతాయనేది చెప్తుంది అన్నట్టు. సో సపోజ్ ఇంటిజర్ తీసుకుంటే, సపోజ్ ఇంకా బిట్ అనేది ఉంటుంది. సో బిట్ అనేది ఇందులో ఏంటి,
ఏదర్ 0 కానీ 1 కానీ ఉంటుంది, అంటే ట్రూ ఫాల్స్. ఈ రెండే అప్లికబుల్ అవుతాయి అన్నట్టు వాల్యూస్ దానికి. నెక్స్ట్ టైనీ ఇంట్ ఉంటుంది. సో టైనీ ఇంట్కి వాల్యూస్ ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ డేటా టైప్స్ ఉంటాయి అన్నట్టు. మనం అవన్నీ డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో సింపుల్ గా ఇప్పుడు ఇక్కడ చూస్తామంటే డేటా టైప్స్ ఎక్కడున్నా ఇక్కడ. సో డేటా టైప్స్ ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నట్టు, ఏమేమి ఉంటాయి స్టోర్ అవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సపోజ్ బిగిన్ తీసుకుంటే 19 ప్రిసిషన్ అంటున్నాడు, అంటే 19 వాల్యూస్ టోటల్ వస్తాయి అన్నట్టు. సో అది డిస్కస్ చేద్దాం మొత్తం మనం ఎంత అనేది. సో స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటే ఎంత, ఫ్లోట్ బూలిన్ తీసుకుంటే ఎస్ఆర్ నో ఉంటుంది, దాంట్లో స్టోర్ ఏమేమి అవుతాయి ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఎస్క్యూఎల్ సర్వర్ లో ఇచ్చాడు. ఓకే. సో అది ఈఆర్ మోడల్. నెక్స్ట్ రిలేషన్షిప్. సో we discussed about entity and entity sets. సో రిలేషన్షిప్ ఏంటంటే ఇట్స్ అసోసియేషన్ అమాంగ్ 2 or more entities. ఓకే. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హియర్ స్టూడెంట్ Mahesh studies in a ECE department. సో నిరంజన్ స్టడీస్ ఇన్ CSE department. సో ఈ డిపార్ట్మెంట్ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీస్ అన్నట్టు. సో the relationship, the association between these two entities is called the relationship. So relationship set. సో కలెక్షన్ ఆఫ్ సిమిలర్ రిలేషన్షిప్స్ అన్నట్టు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో నిరంజన్ అనేది ఒక సేమ్ సో టూ డిఫరెంట్ ఎంటిటీ సెట్స్ ఉంటాయి. ఆ 2 డిఫరెంట్ ఎంటిటీ సెట్స్ లో ఉన్న అసోసియేషన్స్ అన్నిటినీ కూడా మనము సేమ్ రిలేషన్షిప్ సెట్ గా అంటాం. సో ఇఫ్ యూ గో హియర్, సో ఇక్కడ మహేష్ ఈసీఈ, నిరంజన్ ఈసీఈ సిఎస్సి, ఈ రెండు ఏంటి రిలేషన్షిప్ సెట్స్ అన్నట్టు. ఇది వచ్చి ఎంటిటీ సెట్, ఇది వచ్చి డిపార్ట్మెంట్ సెట్, అదే ఎంటిటీ సెట్స్ ఇది. సో ఇదేంటి రిలేషన్షిప్ సెట్ అన్నట్టు. ఓకే ఓకే. సో ఈ సిన్స్ అనేది మనకి డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్ అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ యూ సీ హియర్, ఇందులో నిరంజన్ ఇప్పుడు రిలేషన్ సెట్ అంటే 100% అక్కడున్న 2 or 3 టేబుల్స్ ఎంటిటీస్ లో పక్కా ఒక రో అయితే ఉండాలి కదా. దీంట్లో కూడా అక్కడున్న సేమ్ ఆబ్జెక్ట్ తో ఇక్కడ రో ఉండాలి కదా పక్కా. అది చెప్తా నేను. విల్ కమ్ టు దట్ యాజ్ వెల్. ఓకే. సో అది చెప్తా, అదేంటనేది చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో ఉన్నది. ఓకే. సో అది రిలేషన్షిప్ సెట్ అన్నట్టు. సో ఎన్ఆర్ఏ రిలేషన్షిప్ అనేది ఏంటంటే, సో ఇప్పుడు మన దగ్గర 2నే ఉన్నాయి. ఇక్కడ చూసామంటే స్టూడెంట్ స్టడీస్ ఇన్ డిపార్ట్మెంట్ అన్నట్టు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక ఎంటిటీ కూడా ఉండొచ్చు. ఓకే. సో అది ఏంటంటే సపోజ్ లొకేషన్ అనేది తీసుకో. సో ఇంకోటి సిమిలర్ గా చెప్పాలంటే ఇంకా 100 కాల. సారీ మిమ్మల్ని ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్ అనేది తీసుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ ఇంకోటి కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు అన్నట్టు రిలేషన్షిప్ లో, రైట్. సో అది సపోజ్ లొకేషన్ అనేది తీసుకో. సో ఇక్కడ మనకి ఏంటి స్టూడెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, మన దగ్గర ఇంకో లొకేషన్ అనేది ఉంది అనుకో. ఓకే. లొకేషన్ అట్రిబ్యూట్. సో లొకేషన్ లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, సో ఇలా 3 ఉన్నాయి అనుకో. సో ఇక్కడ కూడా లొకేషన్ అనేది కూడా ఒకటి యాడ్ అవ్వచ్చు అన్నట్టు. సో ఏ లొకేషన్ లో అన్నట్టు హైదరాబాద్ ఇలా. ఓకే. సో ఇప్పుడు మనం చూసామంటే ఈ రిలేషన్షిప్ లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? టోటల్ గా 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి లొకేషన్ అనే ఎంటిటీ, నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనే ఎంటిటీ, నెక్స్ట్ స్టూడెంట్ అనే ఎంటిటీ సెట్. ఈ 3 కలిపి రిలేషన్షిప్ ఫామ్ అవుతున్నాయి అన్నట్టు. సో దట్ ఈస్ ద ఎన్ఆర్ఈ రిలేషన్షిప్ సెట్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూసామంటే ఎన్ని ఎంటిటీ సెట్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇన్ దిస్ కేస్ మనకు 3 అన్నట్టు. ఇన్ దిస్ కేస్ మనకు 3 లొకేషన్, స్టూడెంట్, డిపార్ట్మెంట్స్. సో ఈచ్ ఎంటిటీ ఈచ్ రిలేషన్షిప్ ఎంటిటీ నుంచి ఈచ్ ఎంటిటీ సెట్ నుంచి మనకి రిలేషన్షిప్ సెట్ లో
ఒకటి ఉంటది అంటున్నాడు. ఓకే, ఓకే సో అది ఉండాలి లేదనేది కూడా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. విల్ డిస్కస్ అబౌట్ దట్ యాజ్ వెల్. అండ్ దాన్ని రిలేషనల్ డేటాబేస్ లో ఎలా చూపిస్తాం అనేది కూడా దట్ ఈస్ ఆల్సో అవర్ డిస్కషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఓకే database design. So next, there is a possibility same entity set could participate in a different relationship in different roles in the same set. యా Okay, suppose for example I will show you. So employee అనే టేబుల్ ఒకటి తీసుకున్నాం అనుకో మనము. ఓకే, సో ఎంప్లాయీ ఐడి, సూపర్వైజర్, suppose let's say employee ID, name, supervisor ID. ఓకే, ఇలా ఉందనుకో. యా సో సూపర్వైజర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ, రైట్? సపోజ్ ఎంప్లాయీ 1 తీసుకున్నాం అనుకో, వాడి నేమ్ ఏంటి, ఏదో సమ్ ఏబిసి ఉంది. వాడి సూపర్వైజర్ ఏంటి, ఎవడు లేడు. యా ఓకే, ఎంప్లాయీ 2 తీసుకున్నాం అనుకో, వాడి సూపర్వైజర్ ఎవడు, సమ్ XYZ అనుకో, వాడు సూపర్వైజర్ ఎవడు, 1 అనేవాడు. ఎంప్లాయీ నంబర్ 1 అనేవాడు XYZ యొక్క సూపర్వైజర్. ఓకే, 3 అనేవాడు ఏదో సమ్ నేమ్, సో సూపర్వైజర్ 1 అన్నట్టు. 4 అనేవాడు సమ్ సూపర్వైజర్ 2 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నావు అనుకో నువ్వు, సూపర్వైజర్ అనేది కూడా సమ్ ఎంప్లాయీ ఐడినే కదా, యా రైట్? సో అలా అన్నట్టు. సో రిలేషన్షిప్ లో సేమ్ ఎంటిటీ సెట్సే ఉండొచ్చు అన్నట్టు. ఓకే ఇక్కడ చూసామంటే ఇక్కడ ఇదే ఎంప్లాయీస్ అనేది సేమ్ రెండు ఈ రిలేషన్షిప్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ ఎలా ఉందో, ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటది. రిలేషన్షిప్ అనేది సూపర్వైజర్ సబార్డినేట్. ఈ సూపర్వైజర్ సబార్డినేట్ అని ఉన్నాయి కదా, అవేంటంటే రోల్స్ అన్నట్టు. ఓకే గాట్ ఇట్? యా ఐ గాట్. సో బట్ ఈ సూపర్వైజర్ ఐడీస్ కూడా ఇవే అన్నట్టు, ఎంప్లాయీ ఐడీసే. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు సూపర్వైజర్ 1 యొక్క నేమ్ కావాలి. నాకు నేమ్ కావాలంటే నువ్వు మళ్ళీ ఎంప్లాయీ టేబుల్ కి వెళ్తావు, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి 1 ఏది చూస్తావు, వాడి నేమ్ తీసుకొస్తావు. ఓకే అది నెక్స్ట్. సో డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ వి డిస్కస్డ్ అబౌట్. సో డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, సో అదే ఎప్పటి నుంచి స్టడీ చేస్తున్నాడో అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ద డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ సెట్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ చూసామంటే a relationship is uniquely identified by participating entities without reference to descriptive attributes. మనం చెప్పాము, మనం ఇక్కడ ప్రైమరీ కీ ఎలా క్రియేట్ చేసాం, స్టూడెంట్ టేబుల్ నుంచి ప్రైమరీ కీని తీసుకున్నాం. ఓకే, సో డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి అగైన్ ప్రైమరీ కీని తీసుకున్నాం. ఈ 3 కలిపి ప్రైమరీ కీగా ఫామ్ చేసాం. దట్స్ వాట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. రిలేషన్షిప్ అనేది యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై పార్టిసిపేటింగ్ ఎంటిటీస్. Yeah. Okay, so now key constraints. So key constraints అనేది మనం డిస్కస్ చేసాం. అదే key constraints అనేది యూనిక్ గా ఉండాలి అని చెప్తాను. ఓకే, సో నౌ ఇక్కడ మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఆ రిలేషన్షిప్స్ ఏంటంటే 1 to 1, 1 to many, many to 1, many to many. సో ఇవి రిలేషనల్ డేటాబేస్ లో ఎలా చేస్తాం అనేది వి డిస్కస్. సో 1 to 1 అంటే ఏంటి? సో 1 to 1 అంటే ఏంటి అంటే, సపోజ్ సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే, సపోజ్ let me take the examples. 1-to-1 relationship. Okay, so let's take the Aadhaar number. Okay, so Aadhaar number తీసుకున్నాం అంటే, సపోజ్ Aadhaar numbers అనేది ఒక టేబుల్ మనకి. ఓకే, సో Aadhaar number అనేది ఒకటి ఏంటి. సో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ పీపుల్ అనుకో, అంటే పీపుల్ నేమ్స్, ఏదో సమ్ డేటాబేస్, పీపుల్ ఒక డేటాబేస్ అనుకో. సో ఇందులో ఆధార్ నంబర్ కి పీపుల్ తీసుకుంటే
ఒక ఒక పర్సన్ కి ఇందులో ఎవరిని తీసుకున్నా కూడా, ఇప్పుడు సపోజ్ మహేష్ అనే అతను ఉంటాడు, నిరంజన్ అనే అతను ఉంటాడు. సో ఆధార్ నంబర్ ఏదో ఇది ఉంటది. ఓకే, సో ఇప్పుడు మహేష్ అనే అతనికి ఎన్ని ఆధార్ నంబర్స్ ఉంటాయి ఇందులో? ఓన్లీ వన్. ఓన్లీ వన్, రైట్. సో ఈచ్ పర్సన్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆధార్ నంబర్. యా. ఓకే, సో సిమిలర్లీ ఒక ఆధార్ నంబర్ కి ఎంతమంది పీపుల్ ఉంటారు? వన్ పీపుల్ ఓన్లీ. Only one people, right? So Yeah. that is called the one-to-one relationship. So each person will have only one Aadhaar number. Vice versa, each Aadhaar number is associated to only one person. That is the Yeah. one-to-one relationship. Okay, one-to-many relationship. ఓకే. Okay, so one-to-many. So మనం ఇందాక డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఓకే, స్టూడెంట్ డిపార్ట్మెంట్ తీసుకో. నెక్స్ట్ స్టూడెంట్ తీసుకో. ఓకే, స్టూడెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్. సో దీని మధ్యలో రిలేషన్షిప్. సో దీని మధ్యలో టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ని మనం 1-to-1, ఆ రిలేషన్షిప్ డిఫరెంట్ టైప్స్ అంటున్నాం. 1-to-1, many-to-1, many-to-1 అని. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ తీసుకున్నాం అనుకో. సో ఈచ్ స్టూడెంట్ కెన్ బిలాంగ్ టు ఓన్లీ వన్ డిపార్ట్మెంట్, రైట్? అంటే స్టూడెంట్ నుంచి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయితే చెప్పు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్, బికాజ్ ఈ రిలేషన్షిప్ బాగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూసామంటే many-to-one ఎందుకు అంటున్నామంటే, మనము స్టూడెంట్ తీసుకున్నాం అనుకో, ఈచ్ స్టూడెంట్ కెన్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. యా. ఓకే, అండ్ హియర్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్. యా. బట్ ఈచ్ స్టూడెంట్ బిలాంగ్ టు ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఓన్లీ. యా. యా. డిపార్ట్మెంట్ వచ్చేసి మహా అంటే 3-4 ఉంటాయి. స్టూడెంట్స్ బోల్డ్ అని మంది ఉంటారు కాబట్టి. No, it's not like that. Even though we have a 3-4 departments, okay, so let's take departments. బట్ ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ తీసుకుంటే ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ కి రిలేట్ అయి ఉంటాడు. either he is a civil department or ECE department. He cannot be both CSE or ECE or civil or MEC, CSE or civil, right? Yeah, so అది many-to-one అన్నట్టు. సో వైస్ వర్సా తీసుకుంటే డిపార్ట్మెంట్ రా. సో వన్ డిపార్ట్మెంట్ కెన్ హ్యావ్ మెనీ స్టూడెంట్స్, రైట్? హలో, చెప్పండి అన్న. అర్థమైతుందా? సో ఒక డిపార్ట్మెంట్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకే. అయ్యా. ఓకే, సో many-to-one, one-to-many ఏంటంటే జస్ట్ రివర్స్ చేయాలంతే మనం. ఓకే. సో ఇప్పుడు మనం దీని ఇలా రాస్తున్నాం కదా. ఒకవేళ డిపార్ట్మెంట్ ఆ స్టూడెంట్ రాసేస్తే అదే 1-to-many. రివర్స్ లో రాసావంటే నీకు many-to-one అయిపోద్ది, one-to-many అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ కి మల్టిపుల్స్ ఎంతో మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. కానీ ఒక స్టూడెంట్ అనేవాడు ఒకే డిపార్ట్మెంట్ కి చెంది ఉంటాడు. బట్ అలా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు అన్నట్టు. ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి, బట్ వన్ డిపార్ట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు మెనీ స్టూడెంట్స్. ఓకే, అలా ఎన్నైనా ఉండొచ్చు. నువ్వు ఇక్కడ ఈచ్ ఎంటిటీ, ఇక్కడ లెఫ్ట్ లో ఈచ్ ఎంటిటీని తీసుకుంటావు అన్నట్టు. సో లెఫ్ట్ లో ఈచ్ తీసుకుంటావు, రైట్ లో ఏది ఎంత మ్యాప్ అవుతుంది అనేది చూస్తాం. ఓకే, సో దాన్నే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 ... స్టార్ ఇలా రిప్రజెంట్ చేస్తాం 1-to-many. సో one-to-one ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ... 1 అని రిప్రజెంట్ చేస్తాం. many-to-many ఎట్లా అంటే స్టార్ ... ఓకే. సో దిస్ ఈస్ ద many-to-one, one-to-many, many-to-one. సో many-to-many రిలేషన్షిప్. సో many-to-many రిలేషన్షిప్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉంది. బ్యాంక్ అకౌంట్ और
నెక్స్ట్ కస్టమర్ నేమ్స్ ఉన్నాయి. సో ఇతను ఒక బ్యాంక్ కస్టమర్ అనుకో. ఓకే, సో ఒక కస్టమర్ కి ఏ కస్టమర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ అకౌంట్స్, రైట్. సో ఒకే కస్టమర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు. ఓకే, రైట్. సో కాన్వర్స్లీ the account can be related to multiple accounts customers. So sorry, అర్థమైంది. సో ఇప్పుడు అదే ఒక కస్టమర్ ఏంటి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు అతనికి. అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ కి మల్టిపుల్ యూజర్స్ అంటే జాయింట్ అకౌంట్స్ చేస్తాం కదా, సో అదన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్ అన్నట్టు. ఓకే ఓకే ఓకే, సో అది కన్స్ట్రైంట్స్ అన్నట్టు. సో కన్స్ట్రైంట్స్, ఇఫ్ యూ సీ హియర్, కన్స్ట్రైంట్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ వెన్ ఇంప్లిమెంటింగ్ ద డేటాబేస్. ఓకే, సో మనం కన్స్ట్రైంట్స్ ఎందుకు ఎన్ఫోర్స్ చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఇంటిగ్రిటీ, డేటాబేస్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుతుంది. సపోజ్ నేను చెప్పా కదా, సో మహేష్ అనే స్టూడెంట్ ని నేను సిఎస్సి డిపార్ట్మెంట్, ఈసీ డిపార్ట్మెంట్ లోను మ్యాప్ చేసి సిఎస్సి లోను మ్యాప్ చేస్తే రాంగ్, రైట్, విచ్ ఇస్ రాంగ్. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ని పోగొట్టడానికి మనం we will use that integrity constraints. So now this is the key constraint. Here we are talking about the ternary relationships. So ternary relationships ante actually three relationship. So we already discussed about a n-ary relationship. చూసాం కదా, n-ary relationship డిస్కస్ చేసాం ఆల్రెడీ మనం. సో స్టూడెంట్ అనేవాడు ఏ లొకేషన్ లో స్టడీ చేస్తున్నాడని. సో సిమిలర్లీ ఇఫ్ యూ గో హియర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ సెట్, డిపార్ట్మెంట్స్ అనేది ఒక ఎంటిటీ సెట్, లొకేషన్ అనేది ఒక ఎంటిటీ సెట్. సో మన రిలేషన్షిప్ ఏంటి? ఎంప్లాయీ, ఓకే, ఎంప్లాయీ జాబ్ డీటెయిల్స్. ఓకే, సో ఎంప్లాయీ నేమ్, సో విచ్ ఈస్ ఫ్రమ్ employee table. Okay, so now employee department, which is from department table. So now work location, which is from location table. Location department, location table. Okay, so this is called the టెర్నరీ రిలేషన్షిప్ అన్నట్టు. అంటే త్రీ ఎంటిటీస్ ఇన్వాల్వ్ ఉంటాయి. ఎన్ఆర్ఏ అంటే మోర్ దాన్ 3 అన్నట్టు. ఓకే, సో మోర్ దాన్ 3 ఎంటిటీస్ తో రిలేషన్షిప్ ఉంటుంది. సో అటువంటి వాటిని ఎన్ఆర్ఏ రిలేషన్షిప్ అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఈ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అనేవాడు వర్క్స్ ఇన్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్, లొకేషన్. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ మొత్తం అన్ని 1 to 1 అని కాదు, కొన్ని 1 to 1 ఉంటాయి, కొన్ని 1 to many ఉంటాయి, రైట్. సో కొన్ని మెనీ టు మెనీ ఉంటాయి. సో ఈచ్ ఎంప్లాయీ కెన్ వర్క్ అట్ మోస్ట్ ఇన్ వన్ డిపార్ట్మెంట్ అట్ ఎ సింగిల్ లొకేషన్. ఓకే, సో ఒక ఎంప్లాయీ ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, ఒకే లొకేషన్ లో పనిచేయగలడు. సో ఇప్పుడు చూసామంటే 12333 అనేవాడు వీడు పనిచేస్తుండేది రోమ్ లో, వాడు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ D10 అన్నట్టు. ఓకే, సో మనం ఇక్కడ ఈ కన్స్ట్రైంట్ ఎన్ఫోర్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఆబ్వియస్ గా ఇది ఇక్కడ ఈ టేబుల్స్ వచ్చామంటే ఇక్కడ మన కీస్ ఏ ఉన్నాయి, 3 ఉన్నాయి టోటల్ గా. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ వర్క్ లొకేషన్. ఓకే, సో ఇప్పుడు నువ్వు దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఎలా చేస్తావు? మామూలుగా ఇప్పుడు కీ మనం చెప్పాం కదా, ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ పెట్టాడు ఇక్కడ. ఒక ఎంప్లాయీ ఒకే డిపార్ట్మెంట్ వర్క్ చేయగలడు, ఒకే లొకేషన్ లో వర్క్ చేయగలడు. సో దాని రిస్ట్రిక్షన్ మనం ఇక్కడ ఎలా పెడతాం ఈ టేబుల్లో? ఎంప్లాయీ అనేవాడు ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే లొకేషన్ లో వర్క్ చేయగలడు అట్ మోస్ట్, అంటే అట్ మోస్ట్ అన్నాడు. ఓకే, సో మనం దాన్ని రిలేషన్షిప్ ని డిజైన్ చేయాలన్నట్టు డేటాబేస్ లో కీ కన్స్ట్రైంట్ యూజ్ చేసి. ఎలా చేస్తాం?
ఎంప్లాయ్ నేమ్ ఇక్కడ మూడు ఓకే మూడు సో ఇప్పుడు 3 టేబుల్స్ నుంచి 3 ఎంటర్ చేయాలి కదా, ఒక టేబుల్ 3 ఎంటర్ చేయాలి. బట్ ఒక్కో టేబుల్ నుంచి ఒక్కోటి ఎంటర్ చేయాలంటే సపోజ్ ఎంప్లాయీ నేమ్ నిరంజన్ అని తీసుకున్నా. యా ఓకే, సమ్ XYZ డిపార్ట్మెంట్ అని పెట్టా, వర్క్ లొకేషన్ హైదరాబాద్ అని పెట్టా. సపోజ్ నేను ఇంకోటి ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, సమ్ నౌ ఇప్పుడు ABC అని యాడ్ చేస్తున్నా, నౌ BLR అని పెడుతున్నా, విచ్ ఈస్ ఇది అసలు అది పాసిబుల్ కాదు కదా ఇప్పుడు సెకండ్ రో. పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మనం దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే కన్స్ట్రైంట్ ఎలా యూజ్ చేయాలి, దేని మీద కన్స్ట్రైంట్ పెట్టాలి మనం స్పెసిఫిక్ గా ఈ సిచ్యుయేషన్ లో? లొకేషన్ మీద. బట్ లొకేషన్ మీద పెడితే హౌ కమ్? సో ఇప్పుడు లొకేషన్ మీద పెడితే ఇప్పుడు సపోజ్ మహేష్ అనే అతను కూడా హైదరాబాద్ మీద పనిచేస్తున్నాడు. అప్పుడు నాకు ఈ 2 డూప్లికేట్స్ వస్తాయి ఆబ్వియస్ గా, విచ్ ఇస్ రైట్. ఎంప్లాయ్ ఐడి బట్ ప్రైమరీకి. యా, సో ఐడిని ఇందులో కూడా ఐడినే ప్రైమరీకి పెట్టామంటే, సో మనం ఈ రో యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అది ఆబ్వియస్ గా రిజెక్ట్ చేస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ కూడా సో దట్స్ హౌ వి ఐడెంటిఫై ద రిలేషన్షిప్. గాట్ ఇట్? యా. సో ఇలా మొత్తం మనం డిజైన్ చేసేటప్పుడు ఇలా ఐడెంటిఫై చేస్తాం. సో దట్ ఈస్ ద టెర్నరీ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం కీ కన్స్ట్రైంట్ ఎలా ఐడెంటిఫై చేయాలని కూడా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ we go to the participation constraint. So that's what you have asked the question. So నువ్వేం అడిగావు ఇందాక, ఒక సెట్ లో అన్ని పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అని అడిగావు. ఓకే, సో సపోజ్ నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తారు అన్నట్టు. సో ఇది ఏంటి, ఇది టోటల్ పార్టిసిపేషన్ అన్నట్టు. అంటే ప్రతి ఎంప్లాయీ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పనిచేయాలన్నట్టు. ఓకే ఓకే, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ప్రతి డిపార్ట్మెంట్ ని ఎవరో ఒకరు మేనేజ్ చేయాలా. అవును. ఓకే, సో కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏదో ఒక డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయాలని రూల్ లేదు. యా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ డాట్స్ చూసామంటే ఈ బార్స్ థిక్గా ఉన్నాయి చూసావా? యా. సో ఈ బార్స్ థిక్గా ఉంటే దాన్ని ఏమంటారంటే టోటల్ పార్టిసిపేషన్ అంటారు. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, ప్రతి డిపార్ట్మెంట్ కి ఎవరో ఒక ఎంప్లాయీ ఉంటాడు ఖచ్చితంగా, ఎవరో ఒక్క ఎంప్లాయీ అయినా ఉంటాడు. ఎవరి డిపార్ట్మెంట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఎంప్లాయీ. సో అప్పుడు డిపార్ట్మెంట్ టోటల్ పార్టిసిపేషన్ చేస్తున్నట్టు. ఖచ్చితంగా ఎవరి ఎంప్లాయీ మస్ట్ బిలాంగ్ టు 1 డిపార్ట్మెంట్ అట్లీస్ట్. ఓకే ఓకే, కానీ దేర్ మే ఎగ్జిస్ట్ ఎంప్లాయీస్ మేనేజింగ్ నో డిపార్ట్మెంట్. అంటే ఇక ప్రతి డిపార్ట్మెంట్ ని ఎవరో ఒక ఎంప్లాయీ మేనేజ్ చేయాలి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ లో ఉంది మేనేజ్ రిలేషన్షిప్ తో. ఓకే, కానీ ప్రతి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ని ఏదో ఒక డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయాలని రూల్ లేదు. సో అందుకే ఇక్కడ మనకి థిక్ బార్ లేదన్నట్టు. ఓకే, సో అది పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్ అన్నట్టు. Got it? Clear with this, right? Total versus partial. Okay. So departments in managers is said to be total. So ఈ departments అనేది total అన్నట్టు ఇక్కడ ఈ managers relationship లో. ఈ employees అనేది partial participant అన్నట్టు. Okay. So now we talk about how we map all this into the relational database, that is also we'll discuss in the next chapter. So weak entities. So weak entity అనేది ఏంటంటే సో వీక్ ఎంటిటీని నువ్వు యూనిక్ గా ఐడెంటిఫై చేయగలవు అన్నట్టు రికార్డ్స్ ని. బట్ కానీ ఏంటంటే దట్ ఈస్ యూజ్లెస్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అనదర్ టేబుల్. సో అది ఎలా అంటే సపోజ్ నా దగ్గర లోన్ ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజ్ నా దగ్గర లోన్ ఇన్ఫో ఉంది. ఓకే, యా. సో ఈ లోన్ ఇన్ఫర్మేషన్ లో సపోజ్ లోన్ ఐడి 1, లోన్ ఐడి 2, లోన్ ఐడి 3, లోన్ ఐడి 4, లోన్ ఐడి సపోజ్ ఇవి లోన్ నంబర్ అనుకో.
So suppose amount is some 50,000, 5,000, some 6,000, some 10,000. So ఇలా some amount ఉందనుకో. Okay. So we identified this loan info fourth. Okay. దాని అమౌంట్ ఎంత ఐడెంటిఫై చేసాం 2424 అని ఐడెంటిఫై చేసాం. బట్ ఇప్పుడు నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో దీని నుంచి, ఈ స్పెసిఫిక్ నీ దగ్గర లోన్ నెంబర్ ఉంది, సో దీని నుంచి నువ్వు ఏమైనా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా? సో వాట్ ఎల్స్ యూ నీడ్? సో లేకపోతే వాట్ ఎల్స్ యూ నీడ్? ఆబ్వియస్లీ అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్. సో ఈ లోన్ అనేది ఏ అకౌంట్ కి రిలేట్ అయి ఉంది అనేది కావాలి మనకి. సో దట్ ఈస్ కాల్డ్ వీక్ ఎంటిటీ సెట్ అన్నట్టు. సో వీక్ ఎంటిటీ సెట్ అంటే మనకి లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. సో మనకు ట్రాన్సాక్షన్ జరిపాయి, ఏదో సమ్ ట్రాన్సాక్షన్ నంబర్, సపోజ్ ఈ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం, అదే 5 ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. బట్ హూ హాస్ డన్ ద ట్రాన్సాక్షన్, సో అది తెలియదు మనకి. సో వీక్ ఎంటిటీ సెట్, సో ఈ ట్రాన్సాక్షన్ నంబర్ అనేది కీనే యూనిక్ గా ఈ లోన్ ఐడెంటిఫై చేస్తుంది, కానీ ఇట్ ఈస్ యూజ్లెస్ అన్లెస్, సో ఇది టోటల్ పార్టిసిపేషన్ లో ఉంటుంది వీక్ ఎంటిటీ సెట్. దేంతో ఓనర్ సెట్ తో ఉంటుంది. సో ఓనర్ సెట్ కి వచ్చేటప్పటికి ఏంటి, ఆ ఓనర్ సెట్ కి అకౌంట్ నంబర్ కావాలి. సో ఇక్కడ ఏటీఎం అని ఇచ్చాడు, అంటే ఏ ఏటీఎం లో జరిగిందని ట్రాన్సాక్షన్. సిమిలర్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ లోన్స్, ఈ లోన్ అనేది ఏ అకౌంట్ కి చెందింది, ఈ లోన్ అనేది ఏ అకౌంట్ కి చెందింది. సో దట్ ఈస్ కాల్డ్ ద వీక్ ఎంటిటీ అన్నట్టు. సో we discuss about some properties of a weak entity set. సో వీక్ ఎంటిటీ సెట్ అనేది ఏంటి, యూనిక్ గా ఐడెంటిఫై చేయలేం మనం. ఐడెంటిఫై చేయాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ద ప్రైమరీ కీ ఆఫ్ ఓనర్ ఎంటిటీ. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ఈ లోన్ ఇన్ఫో అనేది మనం ఏం చేయాలి, సో అకౌంట్ ఐడి, loan ID. So like this. So account ID some ABC, loan ID 1, account ID some XYZ, loan ID 2. So ila. So ఇది unique identifier, but it has to mix with the owner primary key. So primary key of owner entity, appude it forms a primary key. So owner entity set and weak entity set must participate in one to many relationship set. So one owner many weak entities, అంటే ఒక అకౌంట్ కి మల్టిపుల్ లోన్స్ ఉండొచ్చు, రైట్? సో ఇప్పుడు నేనే ఇంకో లోన్ తీసుకొని ఉండొచ్చు. ఓకే. అలాగే ఈ వీక్ ఎంటిటీ ఏదైతే ఉందో ఇది టోటల్ పార్టిసిపేషన్ లో ఉండాలి. ఎందుకంటే ప్రతి లోను ఎవరో ఒక యూజర్ కి అదైనా ఉండాలి, లేకపోతే అది ఇట్ డజంట్ మేక్ సెన్స్. Okay. So here transacts is a discriminator within the group of transactions in ATM. So transactor అనేది యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతున్నట్టు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు కంబైన్ ఇట్ విత్ ద పేరెంట్ ఐడి. సో ఇక్కడ చూసామంటే ఇప్పుడు ఇది మామూలుగా మనం కీని ఎలా డిఫైన్ చేస్తామంటే అండర్లైన్ చేసాం, థిక్ అండర్లైన్. వీక్ ఎంటిటీ సెట్ లో కీని ఎలా డిఫైన్ చేస్తామంటే డాటెడ్ లైన్ తో డిఫైన్ చేస్తాం. Okay. So this information, all this information you get in Raghu Ramakrishnan book. I will share you that book so you can get that information there. Okay. So is a hierarchy. Shall we stop here for the day, or you want to continue? Okay. We will stop. We'll stop, right? Okay. సో వాట్ వీ కెన్ డూ ఇస్ సీ, నాకు ఈ ఫ్రైడే సాటర్డే సండే సెలవు ఉంది. ఓకే. సో మనం ఏం చేయొచ్చు అంటే మేబీ వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ 1.5 hour మోర్. సో లైక్ నీకు మార్నింగ్ సెషన్స్ ఏమైనా వీల్ అవుతా అటెండ్ అవ్వడానికి? ఐ మీన్ నీ మార్నింగ్ టైంలో, ఐ మీన్ నీ ఈవినింగ్ టైంలో, సారీ నా ఈవినింగ్ టైంలో. ఓకే. సో విల్ డూ వన్ థింగ్. సో మేబీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే యూ కమ్ అప్ విత్ సమ్ టైమింగ్స్, లైక్ మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours అన్నట్టు. ఓకే. సో లైక్ దట్ వీ కెన్ వర్క్ దట్ టైమ్ అండ్ వీ కెన్ కేర్ ఆఫ్ ద సిలబస్ సమ్ మోర్. ఓకే. షూర్. ఓకే. సో వెడ్నెస్డే, సో మేబీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ విత్ సమ్ టైమింగ్స్, సో వీ కెన్ ఫిక్స్ దట్ అండ్ వర్క్ ఆన్ దట్. ఓకే.
ఓకే యా ఓకే దెన్ చలో బాయ్. బాయ్. ఇది కావాలా నీకు పీపీటీ ఏమైనా? ఐ విల్ అప్లోడ్ దట్ ఇన్ ద ట్రైనింగ్ మెటీరియల్స్. ఓకే, షేర్ లొకేషన్ ఉంది కదా, ఓకే. యా సో అందులో అప్లోడ్ చేస్తా. నాకు యూజువల్గా ప్రతిదీ మీరు షేర్ చేసేయండి, నేను కొంచెం నేను చూసుకుంటాను. ఓకే ఓకే ఓకేనా? యా ఓకే.